శ్రీ మాత్రే నమః. శ్రీ మారమ్మ తల్లి రెడ్డిగూడెములో అమ్మవారి వార్షికోత్సవాలని 3 రోజులు 10, 11, 12వ తారీఖున స్టార్ట్ అవ్వబోతుందండి. అమ్మవారికి అభిషేకాలు, కుంకుమ పూజ, అదేవిధంగా హోమాలు అనేవి ఉంటాయి. కనుక భక్తులందరూ విచ్చేసి అమ్మవారి ఆశీర్వచనం తీసుకోవాలని కోరుకుంటున్నాను. చాలా మంచి మంచి కార్యక్రమాలు ఉంటున్నాయండి. అమ్మవారి దాదాపుగా స్టార్ట్ అవుతున్నాయి అమ్మవారి పనులు. చూడండి ఫ్రెండ్స్, చుట్టూ అయితే ఇవి కడుతున్నారు. అమ్మవారి పనులు ఒక్కొక్కటి స్టార్ట్ అవుతున్నాయి. మా నరేంద్రయ్య గారు అయితే చక్కగా కష్టపడుతున్నారు. నరేంద్రయ్య గారు బాగా కష్టపడుతున్నారు. సతీష్ అయ్య గారు, అయ్యో సారీ, మా సతీష్ అయ్య గారు. చూడండి ఫ్రెండ్స్, అన్ని కార్యక్రమాలు అయితే ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. కనుక భక్తులందరూ విచ్చేసి అమ్మవారి పూజా కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ప్రత్యేకంగా మనకి 11వ తారీఖు ఉంటుందండి. అమ్మవారికి 108 కలశాలతోటి, పంచామృతాలతో, అదేవిధంగా కుంకుమతోటి అమ్మవారికి అభిషేకం అనేది ఉంటుంది. అమ్మవారి నక్షత్ర ప్రకారం అమ్మవారికి పుట్టినరోజు సందర్భంగా అమ్మవారికి చక్కగా కుంకుమతోటి అయితే అభిషేకం చేయడం జరుగుతుంది. కనుక భక్తులందరూ విచ్చేయండి. చూడండి స్వాములందరూ సుబ్రహ్మణ్య స్వాములు చక్కగా ఉన్నారు. అడిగిన వెంటనే అభయం ఇచ్చే శ్రీ మారమ్మ తల్లి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కొలువై ఉన్నారు ఇక్కడ. కనుక భక్తులందరూ విచ్చేసి అమ్మవారి ఆశీర్వచనం పొంది వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకేనా? హడావుడిగా ఉన్నారు మొత్తం. రెడ్డిపల్లి శ్రీ 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 మారమ్మ అమ్మవారి దేవస్థానము, ఖమ్మం. ఓకేనా ఫ్రెండ్స్? మామిడాకు తోరణాలు కూడా రెడీ అయ్యాయండి. ఒక్కొక్కటి పనులు అనేవి జరుగుతున్నాయి. మామిడాకులు కూడా తేవడం జరిగింది మొత్తం. అదే అమ్మవారిది పీఠం రెడీ చేస్తున్నారు అక్కడ. వీడియో తీస్తున్నా అమ్మవారి పాదాలు. అమ్మవారి జన్మస్థలం అన్నమాట ఇది. శ్రీ మారమ్మ తల్లి రెడ్డిగూడెం అమ్మవారి జన్మస్థలం ఇది. ఇది హోమగుండంని మొత్తం కూడా ఆవు పేడతోటి అలగడం జరిగింది. జయ శ్రీరామ్, శ్రీ మాత్రే నమః. అందరూ తప్పకుండా భక్తులందరూ విచ్చేసి అమ్మవారి ఆశీర్వచనం అందుకొని పునర్దర్శన విధంగా అమ్మవారి ఆశీస్సులు అందుకొని వెళ్ళాలని కోరుకుంటున్నాను.